మన రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానయ్యున్న రారాజు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరోసారి ఈ రీతిగా మీ అందరి ముందుకు దేవుని వాక్యమును బట్టి మీ ముందుకు వచ్చి దేవుని స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు ఆ దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయమును బట్టి ముందుగా దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశభాగమును మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికంటే ముందుగా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడెను. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగమును బట్టి నిర్ణయ కాలము అనే ఓ ప్రత్యేకమైనటువంటి అంశభాగమునకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. 21వ వచనంలో రాయబడిన మాట, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ప్రియులారా, నిర్ణయ కాలము అనే ఈ అంశభాగంలో మొట్టమొదటిగా మనము మోషే యొక్క నిర్ణయమును ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఒక మంచి నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి మనం పరలోక రాజ్యం వైపు ప్రయాణము చేస్తామని, నిత్య జీవితాన్ని పొందుకుంటామనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలు ఆధ్యాత్మికంగా ఉన్నాయా, లోకానుసారంగా ఉన్నాయా, అవి ప్రభు యొద్దకు నడిపించే రీతిగా ఉన్నాయా, లేదా నాశనాన్ని కొని తెచ్చే రీతిగా ఉన్నాయా అని మనల్ని మనము వాక్యమును బట్టి పరిశీలించుకొని ఓ చక్కటి నిర్ణయం తీసుకొని అది దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండేటట్లు మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడిచ్చేటటువంటి ఆ నిత్య జీవితాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. ఈ నిర్ణయ కాలము అనే ఈ అంశభాగంలో మొట్టమొదటిసారిగా మనము మోషే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రియులారా, నిర్ణయ కాలము అనే ఈ అంశభాగంలో మొట్టమొదటి వ్యక్తి మోషే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ఈ రోజున ధ్యానించనై ఉన్నాం. అవును, మోషే తీసుకున్నటువంటి నిర్ణయము ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ప్రతిఫలము పొందుకునేటట్లు ఆ బహుమానం మీద దృష్టి ఉంచినట్లుగా మోషే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఈరోజు మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మరి ఎంచుకున్నాడు. ఈ రోజున ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనం ఒక్కసారి మరి అపోస్తుల కార్యములోనికి వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి వాక్యం అక్కడ ఏం సెలవిస్తా ఉందో చూసుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. ప్రియులారా, ఓ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరి మోషే జన్మించి ఉన్నాడు. మనందరికీ తెలుసు, మోషే జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, రాజు ఇచ్చిన శాసనము కానీ ఏమాత్రం కూడా మోషే పెరగటానికి, అక్కడ జీవించటానికి అవకాశము లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. మోషే పుట్టినప్పుడు రాజు యొక్క శాసనము, ఆజ్ఞ 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపవలసిందిగా అక్కడ ఆజ్ఞ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణభయముతో మరి తల్లి తన కుమారుడిద్దరు కూడా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ మోషే చిన్నవాడు, మరి తాను బ్రతకడానికి ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు.
అలాంటి పరిస్థితుల్లో నుండి మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే మరి మోషే తల్లి మోషేను బ్రతికించడానికి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో మోషేను పడుకోబెట్టి మరి ఒక నదిలో విడిచిపెట్టినట్లుగా మనము నిర్గమకాండములో 1-2 అధ్యాయాల్లో మనము చదువుతుంటాం. ఎప్పుడైతే తల్లి మరి ఆ రీతిగా తన కుమారుణ్ణి జమ్ము పెట్టెలో విడిచిపెట్టిందో మరి ఆ కుమారుడు సురక్షితముగా ఏ రాజైతే శాసనం వేసి ఇదిగో 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ మగపిల్లల్ని చంపేయండి అనే శాసనం వేశాడో ఆ రాజు చేతుల్లోనికి ఆ రాజు కుటుంబంలోనికి సురక్షితముగా మోషే వెళ్ళినట్లు మనము నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీస్తునని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. చూడండి, ఎప్పుడైతే మరి తల్లి ఆ యొక్క కుమారుడైనటువంటి మోషేను ఆ యొక్క నీటిలో విడిచిపెట్టిందో నీటిలో నుండి సురక్షితముగా మరి రాజుగారి కుమార్తె యొద్దకే వెళ్ళినట్లు మనము చూస్తూ ఉంటాం. ఆ రీతిగా రాజుగారి కుమార్తె యొద్దకు వెళ్ళి పెరుగుతూ ఉన్నాడు. తన స్వంత తల్లి సంరక్షణలో బాలుడు పెరుగుతూ ఎదుగుతూ ఉన్నాడు. పెద్దవాడైనప్పుడు తీసుకుని వచ్చి రాజు కుమార్తెకు అప్పగించినప్పుడు ఆ యొక్క మోషే రాజు కుమార్తెకు కుమారుడయ్యాడని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతున్నాం ప్రియులారా. అయితే మోషే పెద్దవాడైనప్పుడు తన విశ్వాసమును బట్టి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము ఈ దిన అంశములో. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, లోకమనే ఈ ఐగుప్తు దేశంలో మనం అందరము జీవిస్తున్నాం. ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులము అయి ఉన్నాం. మనందరి యొక్క పరమరాజ్యము, మనందరి యొక్క శాశ్వతమైన నిత్యరాజ్యము ఆ యెరూషలేము, ఆ పరలోక రాజ్యము కనాను అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం? ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి తీసుకున్న నిర్ణయము ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఆయన ఒప్పుకొనలేదంట. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. ఈ లోకంలో ఐగుప్తు దేశంలో రాజనగరములో రాజు యొక్క కుమారుడిగా ఎంతో సుఖ సంతోషాలు అక్కడ ఉన్నాయి, సమృద్ధి ఉన్నది, ధనము ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రియులారా, మోషే గుర్తించిన విషయం ఏంటంటే రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు, కానీ ఆయన దేవుని యొక్క చేతిలో ఉండటానికి తనను తాను సమర్పించుకున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనంలో చదివినట్లుగా ఇదిగో నేను నా యొక్క ప్రజల్ని విడిపించుటకు నేను పిలిచి ఉన్నాను, రమ్ము అని సెలవిచ్చినప్పుడు మోషే తన నిర్ణయాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ తాను పెద్దవాడైనప్పుడే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం ఏంటంటే అది చూడండి, మనం చదువుతున్నాం, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. అక్కడనే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరము కూడా, ఆధ్యాత్మికముగా ఎదుగుతున్న మనమందరము కూడా, విశ్వాసమును బట్టి ప్రార్థనా జీవితమును బట్టి మనమందరము కూడా ఈ లోకంలో ఆత్మీయ ప్రయాణములో నడుస్తున్న మనమందరము కూడా ఓ బలమైనటువంటి నిర్ణయమును దేవుని చిత్తానుసారంగా మనము తీసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే తీసుకున్నాడు. అదిగో ఆ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇదిగో ఆ ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు, కానీ దేవుని చేత బలముగా కలగబోయే ఒక బలమైన బహుమానం కొరకు ఆయన ఎదురు చూశాడు. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా ఆయన ఇచ్చు బహుమానము కొరకై మనము ధైర్యముగా ఉండాలని మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో చదువుతున్నాడు. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ లోకంలో పోరాటములు, ఈ లోకంలో ఇబ్బందులు, ఈ లోకంలో ఆర్థిక సమస్యలు, ఈ లోకంలో అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, మరి ముఖ్యముగా నిందల మధ్య, అవమానముల మధ్య, శ్రమల మధ్య మన యొక్క ఆత్మీయ పోరాటాన్ని మనం కొనసాగిస్తూ ఉండగా ప్రియ సంగమా,
దేవుడు ఒక వాక్యాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, మీకు కలుగు బహుమానము యందు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుననే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే తీసుకున్న ఒక బలమైన నిర్ణయం, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిస ప్రజలు 6 లక్షల మంది కాల్బలము అన్నాడు. అంతమంది ప్రజలకు మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నిక చేశాడు. మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నిక చేసి తన నాయకత్వంలో ఐగుప్తు దేశంలో తెగులు రప్పించి ఫరో యొక్క శాసనమును మార్చివేసి, ఆ యొక్క హృదయ కాఠిన్యమును మార్చివేసి ఐగుప్తు దేశములో నుండి కనానీయులందరినీ, ఇశ్రాయేలీయుల్ని సురక్షితముగా కనాను దేశానికి నడిపించడానికి మోషే ఓ బలమైనటువంటి పనిముట్టుగా వాడబడ్డాడు ఆ దినమున. ప్రియులారా, మోషే గత చరిత్ర మనం చూసినట్లయితే మోషే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జన్మించి ఉన్నాడు. జీవించడానికి, బ్రతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆయన పుట్టి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవలసినటువంటి వాడు. అందుకని ఆయన పెద్దవాడైనప్పుడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, ఏ రాజైతే శాసనం వేశాడో ఆ రాజు కుమార్తె యొక్క చేతిలోనికి సురక్షితముగా జీవించటానికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ పెద్దవాడైనప్పుడు తన విశ్వాసమును బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. రక్షణ పొందుకున్న నీవు నేను, ఆధ్యాత్మికముగా ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా మోషే లాంటి నిర్ణయం తీసుకోగలమా? ప్రియ సహోదరి ఆలోచించు, ప్రియ సహోదరుడా ఆలోచించు. ఎంతో సుఖము, సంతోషము, అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ, సర్వ సమృద్ధి ఉన్నప్పటికీ, ధన సమృద్ధి ఉన్నప్పటికీ, ఆర్థిక బలం, శారీరక బలం, సామాజిక బలం, సంఘ బలం అక్కడ ఉన్నప్పటికీ కూడా మోషే వాటి మీద దృష్టి ఉంచలేదు. కానీ ఆయన దృష్టి ఉంచిందంతా అదృశ్యమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన క్రీస్తుకు లోబడ్డాడు, క్రీస్తు చేతిలో తన జీవితాన్ని పెట్టాడు. అందుకని దేవుడు ఒక బలమైన సాధనముగా మోషేను వాడుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా, ఈ లోకంలో మనమందరం మన ఆత్మీయ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడు ఒక చక్కటి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి గొప్ప బహుమానమును మీరు ప్రతిఫలముగా గొప్ప బహుమానమును పొందుకుంటారని జ్ఞాపకము చేస్తున్నాడు. నీవు పిలువబడినటువంటి కారణాన్ని బట్టి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి కారణాన్ని బట్టి, దేవుడు నిన్ను నిర్ణయించుకున్నటువంటి కారణాన్ని బట్టి, ఇదిగో మనం చదువుతుంటాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలోను ప్రచురము చేయి నిమిత్తము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం మనమందరము కూడా. ప్రియ సంగమా, దేవుని సొత్తైన ప్రజలము, రాజులైన యాజక సమూహము, చీకటిలో నుండి మనం పిలువబడ్డాం, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాం, ఆయన గుణాతిశయంలోను ప్రచురము చేయటానికి పిలువబడ్డాం. కాబట్టి సంగమా, ఆయన గుణాతిశయంలోను ప్రచురము చేయించుండగా బహుశా నీకు పోరాటాలు, బహుశా నీకు శ్రమలు, బహుశా నీకు ఇబ్బందులు కలుగుతాయేమో. అందుకే అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకండి. మీరు పిలువబడిన పిలుపును బట్టి, మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీరు ముందున్న వాటిని చూస్తూ మీరు ముందుకే ప్రయాణాన్ని కొనసాగించండి. వెనుదిరిగి చూడకండి. ఆ విషయంలో మీ ధైర్యమును విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతున్నాం. 13వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము చదువుదాం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఇది మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగముగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు మనం అందరం కూడా వెళ్ళవలసి ఉన్నాం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు మనం వెళ్ళవలసి ఉన్నది. ప్రియులారా, మోషే కూడా నిందలను భరించి ఉన్నాడు, అవమానాలను భరించి ఉన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాడు. ఆయన పారిపోయాడు ఐగుప్తు దేశములో నుండి. ఒక హత్య చేసి పారిపోయి ఎక్కడో సినాయి పర్వత ప్రాంతంలో తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పుడు పొదల్లో నుండి అగ్ని ద్వారా దేవుడు మాట్లాడి, ఇదిగో నువ్వు నా ప్రజల్ని విడిపించాలి రమ్ము అని పిలుచుకున్నప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాడను, నాకు మాటలాడుటకు రాదు అని చెప్పినప్పుడు, ప్రియులారా, మోషేతో దేవుడు అన్నాడు, నీవు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, అహరోను నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు, నా పని జరిగించు అని పిలిచినప్పుడు ఆ దినం మొదలుకొని ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చే వరకు కూడా అనేకమైనటువంటి రీతుల్లో మోషేను
ఇబ్బందుల పాలు చేశారు, నిందల పాలు చేశారు, ఆయనను అవమానించారు, ఆయనను దూషించి ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, తన సొంత ప్రజల్లో నుండి సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆయన తీసుకున్న ఒక బలమైన నిర్ణయం. ఆ నిర్ణయమే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. అందుకని 13వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ప్రియులారా, ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. మనము నివసించే పట్టణము ఇక్కడ లేదు, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసం మనం ఎదురు చూస్తున్నాం. మనము శాశ్వత కాలము నివాసం చేసే పట్టణము ఈ పట్టణము కాదు. బంగారు వీధులు, ప్రాకారము కలిగిన పట్టణము, సుందరమైన పట్టణము దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని నీవు నేను శాశ్వతముగా పొందుకోవాలని, ఆ పట్టణంలో నివాసము చేయాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన స్థలములను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో, అశాశ్వతమైనటువంటి ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా దేని మీద నీ ఆలోచనలు ఉన్నాయి, దేని మీద నీ దృష్టి ఉన్నది, దేని మీద నీ తలంపులు ఉన్నాయి? అక్కడ కళ్ళ ముందే ఎంతో ధనము కనిపిస్తున్నప్పటికీ, ఎంతో సుఖము కనిపిస్తున్నప్పటికీ, రాజనగరములో రాజభోగాలు ఉన్నప్పటికీ కూడా మోషే యొక్క చూపు ఆ ఫరో దేశంలో, ఆ ఫరో గృహంలో, ఆ రాజనగరంలో దేని మీద కూడా లేదు. కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. ప్రియ సంగమ, కనుక మనమందరము కూడా ఈ లోకంలో ఆయన నిందను భరించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో నా నామము చేత మీరు అనేకమైన శ్రమలు, అనేకమైన హింసలు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండగా, ఇదిగో ఈ లోకంలో జీవిస్తున్న మనము ఆయన నిందను భరించుచు శుభ్రము వెలుపలికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నిందలు భరించటానికి, అవమానాలు భరించటానికి, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొనటానికి నువ్వు భయపడుతున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం అంటాడు, కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగును. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషముండదు. ప్రియులారా, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇదిగో కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఇక ఆలస్యము చేయక త్వరలో రానయ్యున్నాడు. అవును ప్రియులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం ఎదురు చూస్తున్న దేవుడు, మన రక్షకుడు, విమోచకుడు, రారాజు యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానయ్యున్న దేవుడు. ఆయన వచ్చినప్పుడు ఇక మనమందరము కూడా ఆయన చేత ఆ పరలోక రాజ్యానికి మనము నడిపించబడాలి. ఆయన వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. కాలము సమీపించి ఉన్నది, కొంచెముగానే ఉన్నది. కాబట్టి మనము చేయవలసిన పని చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసినట్లయితే అతని యందు నా ఆత్మ సంతోషించదు అంటున్నాడు. అయితే ప్రియులారా, ఇదిగో మనమందరము కూడా విశ్వాసమును బట్టి విశ్వాసముంచుతూ నీతిమంతుడిగా ఈ లోకంలో మనము జీవించి మనం ముందుకు సాగాలి. ఒకవేళ మనము వెనుక తీసినట్లయితే, అనగా వెనుతట్టు తిరిగి చూసినట్లయితే, మరి దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చిన వారము కాము. అలాగనే దేవుని ఆత్మ మన విషయంలో సంతోషించదు కానీ దుఃఖిస్తుంది. అట్టి కారణాన్ని బట్టి ఈ లోకంలో మనం విడిచిపెట్టబడతాము. ఈ లోకంలో మనము నాశనాన్ని కొని తెచ్చుకుంటాము. ఆ పరమరాజ్యానికి వెళ్లకుండా, ఆ నిత్య రాజ్యానికి వెళ్లకుండా, ఆ శాశ్వతమైనటువంటి రాజ్యానికి వెళ్లకుండా ఈ లోకంలోనే మనం విడిచిపెట్టబడతామనే విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఈ వాక్య భాగ్యమును బట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, గమనించండి, మోషే ఎప్పుడైతే ఆ నీటిలోనికి విడిచిపెట్టబడ్డాడో ఫరో కుమార్తె చేతిలోనికి వెళ్ళాడు. ఫరో కుమార్తె చేతిలోనికి వెళ్ళినటువంటి మోషే అక్కడే పెరిగాడు, అక్కడే అన్ని విషయాల్లో ఆయన ఎదుగుతూ ఉన్నాడు. తన సొంత తల్లి సంరక్షణలో మోషే పెద్దవాడవుతున్నాడు, విశ్వాసమును బట్టి నడుచుకుంటున్నాడు. తన తల్లి మోషేను విశ్వాసములో పెంచుతూ ఉన్నది, దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతూ ఉన్నది. ఆ రీతిగా మోషే పెద్దవాడైనప్పుడు దేవుని యొక్క విషయంలో ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు.
ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను ఆర్థిక సమస్యల చేత కానీ, సామాజిక సమస్యల చేత కానీ, రకరకాలైనటువంటి సమస్యల చేత పీడింపబడుతూ ఉన్నప్పుడు, లేదా రకరకాలైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి పాపము నేను బలహీనపరిచినప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? ఈ లోకము నిన్ను ఆకర్షిస్తూ ఉందా? అయితే ఈ లోకము నిన్ను ఆకర్షించినప్పుడు లోక ఆకర్షణలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మనకి ఈ రోజున మార్గదర్శిగా మోషే కనిపిస్తూ ఉన్నాడు. లోకములో ఎంతో ఆకర్షణీయమైనటువంటి సుఖ సంతోషాలతో కూడుకున్నటువంటి జీవితము మోషే కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా సంగమా గమనించాలి, మోషే తీసుకున్న బలమైన నిర్ణయం క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ధనము ముఖ్యము కాదు కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన కలుగబోవు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు దృష్టి ఉంచాడు. ఈ రోజున ఈ లోకంలో నువ్వు ఏదైతే విడిచిపెట్టుకుంటావో, దేవుని కోసం ఏదైతే నువ్వు తునప్రాయంగా విడిచిపెడతావో, దేవుని కోసం ఏదైతే ఈ లోకంలో నీవు మరి విడిచిపెడతావో అది పరలోక రాజ్యంలో ప్రతిఫలముగా ఒక బహుమానాన్ని పొందుకుంటావనే విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలని ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రియ సంగమా గమనించాలి, ఇక కాలము కొంచెముగా ఉన్నది. రావలసినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ త్వరలో రానయ్యున్నాడు. ఆయన వచ్చుచున్నవాడికి ఆలస్యము చేయక రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎదుట మనమందరము కూడా నీతిమంతులుగా జీవించాలి. విశ్వాసమును బట్టి, మనకున్న విశ్వాసమును బట్టి నీతిమంతులుగా జీవించాలి. అలా జీవించినట్లయితే ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఆయన రాకడలో ఎత్తబడతామనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు వెనుక తట్టు చూసినట్లయితే, వెనుదిరిగినట్లయితే, వెనుక తట్టు నువ్వు ప్రయాణం చేసినట్లయితే ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టబడతావు. మోషే లాంటి ఒక బలమైన నిర్ణయం నీవు నేను మనమందరము తీసుకోవాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మోషే లాంటి ఒక ఆదర్శమైనటువంటి నిర్ణయం నీవు నేను తీసుకోవాల్సి ఉన్నది. ప్రియ సంగమా, ఈ లోకం వైపు చూడకు, ఈ లోకాశల వైపు చూడకు, ఈ లోకములో ఉన్న దేనిని బట్టి కూడా నువ్వు సంతోషించకు. ఈ లోకము శాశ్వతము కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ లోకములో దేనిని కూడా నువ్వు తీసుకొని పోలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఒక రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నటువంటి మోషేనే తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూసినప్పుడు నీవు నేను ఈ లోకంలో మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తమును పెంటతో ఎంచి దేవుని వైపు చూసినట్లయితే దేవుని కోసము ఆయన నిందను అనుభవిస్తూ శిబిరములోని వెలుపలికి వెళ్ళవలసిన వారై ఉంటూ ఉండగా దేవుడు తన కృపను మనందరికీ కూడా ప్రసాదిస్తాడు. ఓ మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకొని దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించేవాడిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది ప్రియులారా. కాబట్టి నీవు నేను మనమందరం కూడా ఆయన చిత్తాన్ని బట్టి ఒక మంచి నిర్ణయాన్ని, దేవునికి మహిమకరమైనటువంటి నిర్ణయాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే నిర్ణయాన్ని తీసుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం, దేవుని నామాన్ని ఘనపరచుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిర్ణయ కాలము అనే ఈ అంశ భాగంలో మొట్టమొదటిగా మోషే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాకు ఈ రోజున ఎంతో క్లుప్తముగా వివరించి ఉన్నారు ప్రభువా. అవును నాయన, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు, కానీ మీ కొరకు ఎదురు చూసిన బిడ్డగా మేము చూస్తూ ఉన్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్న మేము యాత్రికులము, పరదేశులమునై ఉన్నాం ప్రభువా. మేమందరం మీ యొక్క లోకంలో శాశ్వతముగా జీవించలేము, కానీ మీ యొక్క శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి మోషే లాంటి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ కొరకు ఎదురు చూస్తూ, కాలము కొంచెముగా ఉన్నది కనుక ఆలస్యము చేయకుండా మీరు త్వరలో రానయ్యున్నారు కనుక మీరు వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి మేము నీతిమంతులుగా జీవించి మీరు ఆకడలో ఎత్తబడేవారిగా ఉండాలి. కాబట్టి మోషే లాంటి ఒక బలమైన నిర్ణయం తీసుకొని మీ చిత్తానుసారంగా జీవించడానికి, మీకు మహిమకరంగా జీవించడానికి, మీరిచ్చే రాజ్యాన్ని పొందుకోవటానికి మీ కృప మాకు అందరికీ కూడా దయచేయమని, మరి ఎవరైతే వాక్యాన్ని విని బలపడుతున్నారో వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకముగా మీరు దీవించి ఆశీర్వదించి వారి యొక్క నిర్ణయాలను మీరు బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.